లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో దానిని పౌరులకు అందుబాటులో ఉంచడంలో ఇజ్రాయెల్ ముందుంటుంది. ఇప్పుడు ఇరాన్తో వార్ వేళ ఇజ్రాయెల్లో ఎయిర్ సైరన్స్ మోత వినిపిస్తుంది. ఇప్పుడు మిసైల్స్ దూసుకొస్తాయో తెలియని పరిస్థితి. దాంతో వారి డైలీ యాక్టివిటీస్కు అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు స్నానం చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఏ టైంలో స్నానం చేయడం సురక్షితమో తెలుసుకునేందుకు కెనై షవర్ యాప్ను ఎడాపెడా వాడేస్తున్నారు. అసలు ఇంతగా ఏంటి కెనై షవర్ యాప్ అనుకుంటున్నారా? మరేం లేదు, క్షిపణుల ప్రమాదం ఉన్న టైంలో స్థానిక యంత్రాంగం ప్రజలకు అలర్ట్స్ ఇస్తుంటుంది. దాంతోపాటు సైరన్లు మోగుతుంటాయి. ఆ సమయంలో బాంబ్ షెల్టర్లు లేక రక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి 30 నుంచి 90 సెకండ్ల కంటే ఎక్కువ టైం ఉండదు. అదే సమయంలో స్నానం చేస్తూ ఉంటే అలర్ట్ సరిగా వినిపించకపోవచ్చు, వెంటనే పరిగెత్తడం కుదరదు. వీటి గురించి ఆలోచించి కెనై షవర్ యాప్ లేక వెబ్సైట్ సూచన ఆధారంగా ఇజ్రాయెల్ ప్రజలు ముందుకెళ్తున్నారు. రాకెట్ అటాక్ ప్యాటర్న్స్ అలాగే అలర్ట్ డేటాను పరిశీలించి ఈ యాప్ అవుట్పుట్ ఇస్తుంది. అయితే ఇది అధికారిక భద్రతా వ్యవస్థ ఏమీ కాదని మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై పూర్తిగా ఆధారపడడం సరికాదని ఆ దేశ ప్రజలే అంగీకరిస్తున్నారు. అయితే ప్రస్తుత గందరగోళ పరిస్థితిలో సహాయకారిగా నిలుస్తోందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో దానిని పౌరులకు అందుబాటులో ఉంచడంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఇరాన్తో వార్ వేళ ఇజ్రాయెల్లో ఎయిర్ సైరన్స్ మోత వినిపిస్తోంది. ఎప్పుడు మిసైల్స్ దూసుకొస్తాయో తెలియని సిచ్యువేషన్. దాంతో వారి డైలీ యాక్టివిటీస్కు అంతరాయం ఏర్పడుతుంది. నేపథ్యంలో అక్కడి ప్రజలు స్నానం చేయడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఏ టైంలో స్నానం చేయడం సురక్షితమో తెలుసుకునేందుకు కెనై షవర్ యాప్ను ఎడాపెడా వాడేస్తున్నారు అక్కడి ప్రజలు.